ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరు దేవుని కృపలో అతి ప్రియమైన బిడ్డలుగా ఆయన నామమును బట్టి జీవిస్తున్నారు. మీరందరూ బాగున్నారా? మీరందరూ దేవుని చిత్తములో, దేవుని కృపలో అనుదినమైన నూతనమైన వాగ్దానముతో సంతోషిస్తున్నారా? మీరందరూ ఆయన నామములో ప్రేమ కలిగిన బిడ్డలుగా జీవిస్తున్నారని, ఆయన చిత్తంలో ప్రతిదినము వాగ్దాన ప్రకారము మీరు ఎంతో దేవుని మయంపరుచుకుంటూ నేను నమ్ముచున్నాను. కాబట్టి ఈరోజు మన ప్రభు మనతో మాట్లాడుచున్నట్టు వాగ్దానము యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వసించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు? ఆయన లాంటి బోధకుడు ఎవడున్నాడు? ఆయన పోలి బోధకుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకములో ఆయన మాటలాంటి మాటలు ఎవరైనా బోధించగలడా? ఎవరు బోధించలేడు. ఎందుకనగా మనం ఆలోచన చేయాలా. నీ దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. ఆ తండ్రి రోజు అంటున్నాడు, నన్ను పోలి బోధన చేయవాడు ఎవడైనా ఉన్నాడా? ఆయన సమాధానం, శాంతి, నెమ్మది కలిగిన వాడే బోధకుడా అని పిలువగా, మరి ఆ బోధకుడే ఈరోజు అందరికీ బోధించి ప్రపంచాన్నే చక్కటి బోధనతో దుష్టులు దుర్మార్గులందరూ మార్చిన ఆ బోధన ఎవరు చేయగలరు? యేసయ్య ఒక్కడే చేసినాడు. ఆ బోధనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడగలుగుతున్నారంటే దైవ చిత్తములో, దైవ కృపలో ఉండి, నీతిమంతులు ఉండి, ఆయన నామములో ఉండి, ఆయన మాట ప్రకారం జీవించిన వారే ఆ బోధన ప్రపంచానికి ఎంతో విలువగా ఉంటున్నారు. ఆయన బోధించినప్పుడు ఇంకా మీదట ఈ పాపము చేయవద్దు అని చెప్పి బోధన చేసి పంపించినాడు. మరి ఇలాంటి బోధన మరి ఒకరికి కూడా ఆయన అంటున్నాడు, నువ్వు వాళ్ళ మార్గములో వెళ్ళక నువ్వు నీతిమంతులున్న మార్గం నిలిచి ఉండాలా. వాళ్ళు ఎక్కడ నిలుచుకుంటారో అక్కడ నువ్వు నిలుచుకుండకూడదు. నువ్వు దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినాడు. ఆ బోధనే. మరి అంతేకాకుండా నీవు ఈ చెంప కొడితే, ఒక చెంప కొడితే మరి ఒక చెంప ఇమ్మని చెప్పినాడు. నీ తోటి సహోదరుడికి ఒక షర్టు అంగితో ఒక అంగి అడిగితే మరి ఒక అంగి ఇవ్వమని చెప్పినాడు. ఈ బోధన యేసయ్య బోధన ఆయన చెప్పినాడు కదా. మరి అయితే ఈరోజు నేను బోధిస్తున్నామే కానీ క్రియలు ఏమల నుంచి నడసలే. ద్రహం అవుతున్నా, భోజనం లేకున్నా చూస్తూ వెళ్ళిపోతాం. మన తండ్రి దావీదు కుమారుడా నన్ను విడిచిపోగని ఒక వ్యక్తి అడిగితే ఆయన కాలెత్తి ముందుకు వెనుక్కొచ్చి అతను ముట్టి అతని స్వస్థపరిచినాడు. ఈ నీతిగల దేవుడు. ఇలాంటి బోధన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నాడా? లేరు కదా. మరి అదేవిధంగా మరి ఒక చోట కూడా అద్భుతంగా దేవుడు మరి ఎక్కడైతే ఆకలి దప్పికున్న బిడ్డలకు వేలాది మందికి బోధన చేసినప్పుడు శారీరకంగా మరి ఆకలి దప్పికుంటున్నారు కానీ ఆత్మలో అందరూ తృప్తి పడి ఉన్నారు. ఆలోచన చేసినాడు. బోధించిన బోధకుడు ఖాళీ బోధన చేయలేదు కానీ శరీరానికి మరి వీళ్ళకు ఎలా అని చెప్పి ఆలోచన చేస్తే వారి దగ్గర ఉన్న శిశువులు మన దగ్గర ఏమీ లేదు కదా. వీరికి ఎక్కడి నుంచి నువ్వు భోజనములు నీళ్లు తెచ్చి ఇవ్వగల ఉన్నట్టుగా అడిగితే మీ దగ్గర ఏమైనా ఉన్నదా? తీర్చగరమ్మన్నాడు. ఆశీర్వదించగా అందరూ తిని గంపలకు నింపబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఇలాంటి దేవుడు ఈరోజు మన మధ్యలో ఆ బోధనే మనం అందరికీ బోధించగలుగుతున్నాం. ఆ జీవము గల దేవుడే కదా ఈరోజు మాట్లాడుచున్న దేవుని మాటలు మీ హృదయంలో సంతోషము, ఆనందము కనిపించలేదా? ప్రియబిడ్డ, ఈ లోకములో
ఆయన చెప్పిన మాటలే మనం జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. అందుకే దేవుడు మరి ఒక మాట అంటున్నాడు, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను వెరగము, ఆయన సంవత్సరముల లెక్క మితిమిలేనివి. ఆయన దృష్టిలో మనమైతే దేవుని వెరగము, సంవత్సరముల సంఖ్య అతిమై ఉన్నాయి. అయితే ఆయన లెక్క పెట్టాడు కదని మనమైతే దాని గురించి ఆలోచన చేయలేము. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తములో మనము ఉండి ఆయన కృపలో ఆయన మార్గములను ఆకాశ నక్షత్రములను లెక్క పెట్టగలవా? ఆయన సృష్టిని ఏర్పరిచిన గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉంటున్నాడు. ఆ తండ్రి నిన్ను లెక్క పెడుతున్నాడు. నువ్వు తండ్రిని లెక్క పెట్టలేదు, నువ్వు తండ్రి అనేది నువ్వు జ్ఞాపం చేసుకోలేదు. మనము మరిచిపోతున్నాం. మన దేవుడు మనలను మరిచిపోలేదు. కాబట్టి అనుదినము మన దేవుడు మనలను మరచలేదని నువ్వు నమ్మాలి. మానవుడు మరిచిపోచున్నాడు. ఆయన చక్కటి బోధనతో ప్రతి మానవుని రక్షించిన వాడే. మరి ఈరోజు నేను కూడా ప్రతి బిడ్డను రక్షణ మార్గం నడిపించుకోవాలి. దురాత్మలను దూరపరచాలి. దేవుని దగ్గరికి వాళ్ళందరినీ పిలుచుకు రావాలి. వారికి దేవుని సువార్త అందచెప్పాలని దేవుడు మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. మంచి ఆలోచన కలిగి బ్రతకమని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవగల తండ్రి, పరిశుద్ధుడా, మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని ఎంతో ప్రేమించుచున్న గొప్ప దేవుడా, భూమిని ఆకాశమును సృష్టించిన నా ప్రభు, ఆకాశ నక్షత్రము లెక్క పెట్టిన నా ప్రభు, సంవత్సరములు లెక్క పెట్టిన గొప్ప దేవుడా, జ్ఞాపం చేసుకుంటున్న గొప్ప దేవుడా, నీకు స్తోత్రం నాయన. మేము నిన్ను జ్ఞాపం చేసుకోలేకుంటున్నాం నాయన. ప్రతి బిడ్డ నిన్ను జ్ఞాపం చేసుకుని బ్రతుకుంటే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.